బ్రో 2026కి H1B అప్లై చేయాలని ప్లాన్ చేస్తున్నావా? వెయిట్, బికాస్ లాటరీ సిస్టమ్ చేంజ్ అవ్వబోతుంది. ఇంకా ర్యాండమ్ గా సెలెక్ట్ చేయడం అస్సలు లేదు. ఇప్పుడు శాలరీ అండ్ డిగ్రీ లెవెల్ బట్టి సెలెక్ట్ చేస్తారంట. రెడీగా ఉండాలి బ్రో. ఈ వీడియోలో నేను ఫుల్ బ్రేక్ డౌన్ ఇస్తాను. ఏంటి ఈ న్యూ వెయిటెడ్ లాటరీ సిస్టమ్, హూ విన్స్ అండ్ హూ లూజెస్, స్టూడెంట్స్ అండ్ ఫ్రెషర్స్ కి ఫ్యూచర్ ఏంటి, అండ్ వాట్ షుడ్ యూ డూ నెక్స్ట్, వాట్ ఈస్ చేంజింగ్ ఇన్ H1B లాటరీ. కరెంట్ సిస్టమ్ లో ర్యాండమ్ లాటరీ సిస్టమ్ ఉంది. స్టెమ్ ఓపీటీ వాళ్ళకి 3 ఛాన్సెస్ ఉంటాయంట. ర్యాండమ్ గా నేమ్ పిక్ అవుతుంది. కానీ ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రపోజ్ చేసిన రూల్ ప్రకారం వెయిటెడ్ సెలెక్షన్, హై సాలరీ ఈజ్ ఈక్వల్ టు హై ప్రయారిటీ అంట. అడ్వాన్స్ డిగ్రీ హోల్డర్స్ ఈజ్ ఈక్వల్ టు హయ్యర్ ఛాన్సెస్ అంట. దాట్ మీన్స్ ఫ్రెషర్స్, లో పేయింగ్ ఇండస్ట్రీస్ లో ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ తక్కువ దొరుకుతాయి. హూ బెనిఫిట్స్ అండ్ హూ గెట్స్ లెఫ్ట్ బిహైండ్. ఈ సిస్టమ్ లో ఎవరు బెనిఫిట్ చేస్తారు? ఫ్యాన్ కంపెనీస్, గూగుల్, అమెజాన్, మెటా, ఎన్విడియా లాంటిది. హై పేయింగ్ రోల్స్ ఇన్ AI, ML, క్లౌడ్, మాస్టర్స్ అండ్ PhD holders with top salaries. Disadvantage for fresh MS graduates, entry-level software jobs, non-tech roles like teaching, social work, rural hospitals and clinics hiring international workers. So, basically, rich get richer model ఇది. ఇంపాక్ట్ ఆన్ తెలుగు స్టూడెంట్స్ అండ్ OPT వర్కర్స్. మన తెలుగు బ్యాచ్ లో చాలా మంది OPT మీద ఉంటారు. జాబ్ దొరికిన తర్వాత H1B కోసం అప్లై చేస్తారు. కానీ ఇప్పుడు 60K 70K శాలరీ ఉన్న వాళ్ళకి లో ఛాన్సెస్ ఉంటాయి. $120K ప్లస్ ఉంటే శాలరీ హయ్యర్ ప్రయారిటీ ఇస్తారు. సేమ్ పర్సన్ కి మల్టిపుల్ ఎంప్లాయర్స్ అప్లై చేయడం ఇస్ బ్యాన్. సో మన బ్యాచ్ కి లెస్ బార్గెనింగ్ పవర్, లో కాస్ట్ ఎంప్లాయర్స్ కి ఛాన్సెస్ తగ్గడం, OPT ఎక్స్పైరేషన్ వరకు జాబ్ కూడా రిస్క్ లో ఉంటుంది. నౌ వాట్స్ ద టైమ్ లైన్? ఈ రూల్ ఆల్రెడీ వైట్ హౌస్ అప్రూవ్ చేసింది. నెక్స్ట్ స్టెప్ OMB, ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ రివ్యూ ఉండాలి. ఇఫ్ ఎవ్రీథింగ్ క్లియర్స్, మార్చ్ 2026 నుంచి ఈ సిస్టమ్ అప్లై అవ్వచ్చు. దట్ మీన్స్ ఫర్ ఇయర్ 2027 H1B సీజన్ కి న్యూ రూల్ అప్లై అవుతుంది. సో కరెంట్ MS బ్యాచ్ కి అర్జెంట్ గా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. వాట్ షుడ్ యూ డూ నౌ? మై అడ్వైస్: aim for high paying internships, negotiate better full-time salaries, target top of the employers list, explore alternatives like Canada PR, Germany job seeker visa, remote India roles with global pay, and most importantly backup plan పెట్టి ఉండాలి బ్రో. లాటరీ గేమ్ కాదు, బిడ్డింగ్ వార్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఐ నో బ్రో, ఇది మనం ఎక్స్పెక్ట్ అస్సలు చేయం. ఆల్రెడీ US లో ఉన్నావు, జాబ్ చేస్తున్నావు, బట్ ఇక్కడ సిస్టమ్ మళ్ళీ మళ్ళీ మారిపోతానే ఉంటుంది. మనం అడ్జస్ట్ అవ్వాలి, ఫైట్ చేయాలి. కానీ ప్రిపరేషన్ లేకుండా మనం ఎప్పుడూ గెలవం. సో ఈ వీడియోని సేవ్ చేయి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయి, ఇంకా కమెంట్ లో చెప్పు, ఆర్ యూ రెడీ ఫర్ దిస్ న్యూ H1B రూల్? లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి, బికాజ్ చందు స్పీక్స్ లో వి టాక్ అబౌట్ ద ట్రూత్, నాట్ జస్ట్ ద డ్రీమ్స్. This is CK Chandu Kongara signing off.